అప్పటి ప్రభుత్వం బహిష్కరించడం మర్చిపోయిందా? నిన్న బీజేపీ పార్టీ ఎంపీ చేసిన తర్వాత అప్పుడే పునీతులైనారు ఇటు రాజేంద్ర గారు. నిన్న ముసిముసి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన మీరు మాట్లాడుతూ ఉంటే ఒక నక్క ఆవుతోలు కప్పుకొచ్చి మాట్లాడుతున్నారు. ఒక గుంట నక్క వచ్చి ఆవుతోలు కప్పుకొని మాట్లాడుతున్నారు. మీరు కొంచెం సిగ్గులు కాదు. బీఆర్ఎస్ పార్టీ చేసే పాపాలు బీజేపీ పోవాలని కలిపినాయా? 2014 నుంచి 2018 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మీరు, కమిషన్ పదాన్ని పుట్టించిందే మీరు. సాయంత్రం అయిన తర్వాత సెక్రటరియట్ లో మీ క్యామర్లో అర్ధరాత్రి వరకు ఎందుకుంటుండే పబ్లిక్ క్యాడరు కమిషన్లు కాదా? కమిషన్ డిసైడ్ ఎవరు డిసైడ్ చేశారు? అప్పుడు హరీష్ రావు, అప్పుడు ఇంకా ఆయన ఇద్దరే. మీరు కమిషన్ తీసుకొని అందరు మీలా పనిచేసుకుంటారా? కమిషన్లకు కేర్ ఆఫ్ ఐడి కార్డు, ఆధార్ కార్డు ఉన్నారా అంటే అది హరీష్ రావు, ఇటు రాజు. అప్పుడు ఆ సమయంలో ఈడ ముస్లిం లోపు మాట్లాడుతూ ఉన్నాడు, బ్రహ్మానందం మనం మాట్లాడుతూ ఉన్నాడు. తనకు తాను ఎదుర్కొనే వ్యక్తి కామెంట్ కన్నా అతను ఎవరు ఉన్నారంటే అది ఈట రాజు మాత్రమే. అసలు మనిషిపోయిన అసలు 2014 సంవత్సరంలో ఆర్థిక ప్రమాణం చేసి సెక్రటరీని ఒక కమిషన్ అంటే ఓరా చేసింది మీరు కాదా? సాయంత్రం 5 కాగానే సెక్రటరియట్ లో కూర్చొని దండాల్సింది ఎవరు? ఇది ఇక్కడ కాదా? కమిషన్ లేకుండా బిల్లు ఆపింది ఎవరు? అప్పటి ఆర్థిక మంత్రి ఇంద్రాంధ్ర కాదా? దాన్ని కంటిన్యూ చేసింది హరీష్ రావు చేసింది. ఈ ఇద్దరు తోడుదొంగలు ఒక వారం మీరు మాట్లాడతారు, ఒక వారం ఆయన మాట్లాడతారు. ఇప్పుడు కూడా మనం ఫోన్ మిస్ కాల్ చూస్తుంటే హరీష్ రావు నుంచి ఇంటర్నెట్ ఫోన్ పోతుంటాయి, ఇంటర్ నుంచి హరీష్ రావు ఫోన్ పోతుంటాయి. మరి ఇద్దరు వేరే పార్టీ, మరి ఒక బీజేపీ, ఒక బీఆర్ఎస్. అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు ఇద్దరే. ఈటల రాజేందర్, హరీష్ రావు ఇద్దరు 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అంటే మీరు కమిషన్లు తీసుకుంటే, మీరు కమిషన్ తీసుకొని మీరు పనిచేస్తే, కాంట్రాక్ట్లు ఇద్దరు మీరు పనిచేస్తే ఆ బురద మా పనిస్తారా? నిన్నైతే బీజేపీ ఆఫీస్ పోయిన తర్వాత మాట్లాడుతుంటే ఈటల రాజేందర్ ఒక నక్క ఆవుతోలు కప్పుని మాదిరిగా మాట్లాడుతున్నాడు. దీనికైనా అన్యాయం ఉంటుందా? 2014 సంవత్సరంలో ఈటల రాజేందర్ ఆస్తి విలువ ఎంత?